అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? హాలిడేస్ వచ్చేసాయి. పిల్లలేమో ఇంట్లో ఉంటున్నారు. గంటకు ఒకసారి తినడానికి ఏమన్నా ఉన్నాయా అమ్మా, లేకపోతే ఏమన్నా చెయ్యమ్మా అని మనల్ని వేధిస్తూ ఉంటారు. ఏం చేస్తాం, పద్దాకలా డే అంతా చేస్తూనే ఉంటామా అని చెప్పేసి విసుక్కుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చిల్లీ పొటాటో సూపర్ ఉంటుందండి. ఈవినింగ్ టైంలోకి స్నాక్ లాగా పిల్లలకి రెడీ చేసి ఇవ్వండి. ఇవి తినేసి ఒక గ్లాస్ జ్యూస్ కానీ ఏదైనా షర్బత్ కానీ తాగేస్తే ఇంకా నైట్ డిన్నర్ వరకు మిమ్మల్ని ఏం అడగరండి. అంత బాగుంటుందన్నమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, వెంటనే అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా దీనికోసం ఒక 3 బంగాళదుంపలు తీసుకోండి. ఇలా కొంచెం పెద్ద పెద్దవి తీసుకోండి. ఇవి పావు కేజీకి ఎక్కువ, హాఫ్ కేజీకి తక్కువ ఉన్నాయండి. అంటే నాకు ఈ 3 చాలు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. నేను చేసే ఈ చిల్లీ పొటాటో క్వాంటిటీ 4గురికి సరిపోతుందండి. సో మీకు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోండి. చెక్కు తీసేసి బాగా శుభ్రంగా కడిగేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పొడుగ్గా కొంచెం లావుగా కట్ చేసుకోండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తింటూ ఉంటాం కదా, అవి ఎలా ఉంటాయండి, అలా ఆ టైప్లో కట్ చేసుకోండి. అలా కొంచెం లావుగా పొడుగ్గా ఉండేటట్టు కట్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకోండి. ఇవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకోండి. ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని అందులో కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు చూడండి, ఇలా బాయిల్ రావాలన్నమాట. ఇలా బాయిల్ వచ్చినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోండి. ఇవి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 3 to 4 minutes వరకు ఉడికితే చాలన్నమాట. అంటే అవి మరీ సాఫ్ట్గా అవ్వకూడదండి. ఇదిగోండి, ఇలా కొంచెం తుంచితే ఇలా ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక 4 minutesకి ఉడికిపోతాయండి. ఆ తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఎక్కువ మరీ సాఫ్ట్గా ఉడికించుకోవద్దండి, అవి విరిగిపోతాయి అన్నమాట, స్మాష్ అవుతాయి. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లో ఒక 2 tablespoon కార్న్ఫ్లోర్, ఒక 2 tablespoon బియ్యపిండి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. మనం ఆల్రెడీ బంగాళదుంపల్లో వేసుకున్నాం కాబట్టి చాలా లైట్గా వేయండి, కొంచెం అయితే సరిపోతుందన్నమాట. 1 స్పూన్ కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసుకోండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక రెడ్ చిల్లీ సాస్ ఉంటే అదైనా వేసుకోవచ్చండి. ముక్కలన్నిటికీ ఇలా పట్టించేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేనైతే షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ సమ్మర్కి మరీ డీప్ ఫ్రైలు ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ బంగాళదుంప ముక్కల్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పరుచుకోండి. ఒకేసారి ఇలా వేసేయకుండా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 2 minutesలోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. అలా మొత్తం బంగాళదుంప ముక్కల్ని వాటిని ఫ్రై చేసేసుకోండి. అవి చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. మిగిలిన వాటిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాము. ఒకేసారి మొత్తం వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకోండి. అప్పుడు అవి విరగకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలాగే మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ తక్కువగా ఉండాలి అనుకుంటే ఇలా చేసుకోండి, బెటర్ ఆప్షన్ అన్నమాట. అంటే మన ఈ సమ్మర్కి ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా బాగుంటుంది. చూడండి, మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తీయండి, లేకపోతే అలాగే ఉంచేసుకొని ఈ ఆయిల్లోనే సన్నగా తరిగి పెట్టుకున్న చిన్నుల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలండి బాగా సన్నగా చాప్ చేసుకున్నాను, అలాగే చిన్న అల్లం ముక్క, అవి 2 వేసి కొంచెం అలా
ఒక 10 సెకండ్స్ పాటు అలా ఫ్రై అయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆ తర్వాత క్యాప్సికమ్, మీకు కావాలనుకుంటే ఇక్కడ క్యారెట్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న కూరగాయల్ని బట్టి, వెజిటబుల్స్ని బట్టి మీకు నచ్చినవన్నీ ఏవైనా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఒక 1 to 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కొంచెం అలా టాస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, చాలా తక్కువ పడుతుందండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఈ 3 వేసుకోండి. సాస్లో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుందండి, అందుకే ఉప్పు తక్కువ పడుతుందన్నమాట. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ కూడా వేసుకోండి. మీ దగ్గర ఏ సాస్ అయితే అవైలబుల్ ఉందో అవి వేసుకోండి. ఒకవేళ 3 లేవు అంటే టమాటా సాస్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దాదాపుగా అందరూ ఇళ్ళల్లో సాసులు అనేది మెయింటైన్ చేసుకుంటున్నారండి. సూపర్ మార్కెట్స్లో బాగా ఈజీగా దొరుకుతుంది. సో తెచ్చి పెట్టేసుకుంటే ఇలాంటి టైంలో పిల్లలకి ఏమైనా చేయడానికి పనికొస్తుంది అనమాట. షెజ్వాన్ సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసి బాగా టాస్ చేసేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయండి. ఫైనల్గా 1 పావు టీ స్పూను గరం మసాలా వేసేసుకున్నానండి, లేకపోతే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇది బాగా టాస్ చేసేసుకొని ఇప్పుడు ఇంకా మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బంగాళదుంప ముక్కల్ని, ఆ చిప్స్ని, వాటిని వేసేసేయండి. వేసేసి హై ఫ్లేమ్లో మాత్రమే కొంచెం ఫ్రై చేసేసేయండి. ఒక 2 మినిట్స్ చాలండి. ఇలా ఫ్రై చేసేసాక ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి, బాగుంటుంది. ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్లేదు. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర. అంతే, అయిపోయిందండి. చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేయండి. పిల్లలైతే భలే ఇష్టంగా యమ్మీగా తింటారండి. చాలా బాగుంటుందన్నమాట. ఏదో మనం రెస్టారెంట్లో తింటున్నట్టు ఉంటుంది పిల్లలకైతే. పెద్దవాళ్ళైతే ఇవి తింటూ అలా ఒక కాఫీయో టీయో సిప్ చేయండి, చాలా బాగుంటుందన్నమాట. ఆల్రెడీ తినేసిన దాన్ని ఇది చూస్తూ ఇలా చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుందండి. మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చిల్లీ పొటాటో అనేది. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా, పైనేమో క్రంచీగా భలే ఉంటుందండి తింటుంటే. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.